కూడా మన వారి ఆజ్ఞ తీసుకొని వెళ్తాం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన ఇంట్లో ఏదో శుభకార్యం చేసుకుంటున్నాం అనుకోండి, మన ఇంట్లో పెద్దల దగ్గరికి వెళ్ళి పలానా చేసుకుంటున్నాము, మాకు ఆజ్ఞ ఇప్పించండి అంటే పెద్దలను కోరుకున్నాం. అది తర్వాత ఆచమనం ప్రాణాయామం ఈ రోజు తిథివార నక్షత్రాలు చెప్పుకొని చేయగలిగేసుకొని నమస్కారం చేస్తాం. గోవిందాయ నమః, విష్ణువే నమః, ఓం మధుకరాయ నమః, పవిత్రాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ नारायण्या ओम भूः भवः भवः महाजनः प्रहावतु सत्यं तत्सवितुर्वरेण्यं भक्तो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम इन्द्रङ्गणे महिताहमन्त्रे चत्वार्योजतेधियस्ताः सूर्योदशापाठामि पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि साक्षात् दीपं त्वं दर्शयामि। महाजनानां सर्वेषां धनं कुलं धर्मं यशः राष्ट्रं गोवणानां समृद्धिः हराभिवर्ततां एतत् कर्मसिद्ध्यर्थेन भगवन् प्रीतिकर्मेण पुण्याः अत्यकर्मणं वासुदेव प्रीतां नगरस्य प्रीतां प्रद्युम्न प्रीतां रथ प्रीतां वृष प्रीतां सत्य प्रीतां पुष्प प्रीतां अनन्त प्रीतां वासुदेव शान् रथ संकर्षण शान् रथ प्रद्युम्न शान् रथ रथशान् रथ वृषशान् रथ सत्यशान् रथ अर्थशान् रथ अनन्तशान् रथ वासुदेव वर्धां नगरस्य वर्धां प्रद्युम्न वर्धां अनन्त वर्धां वृष वर्धां सत्य वर्धां अस्त वर्धां अनन्त वर्धां यावत् यावत् सर्वसम्पूर्ण सिद्धिमन्त्रान् पठ श्रद्धये स्तवलोके वासुदेव श्रद्धये संकर्षण श्रद्धये प्रद्युम्न श्रद्धये श्रद्धये प्रणरुद्ध विकेतव श्रद्धये नारायण कृष्ण श्रद्धये सर्वकर्मसु मंत्राणां देशिकानां दत्तानां विसर्गाकरधानि अरिसम्पदां पुण्यानां मणिमादीनां गुणानां श्रेयसामपि वैष्णवानां विशेषेण परप्रणमिच्छा राज्ञोधर्मदस्याभिषमानुष्ठमन्त्रणां पञ्चकालां सिद्धानां चक्रस्थानां सुखसम्पदस्तोत्तरात् पुण्यानां श्रद्धये वासुदेव अभिनोत्याः सिंहकृतापत्रयुक्त सर्वेश्वरेश्वरः प्रीतां भगवान् देवानां प्रीतां सदा यज्ञं प्रीतं विष्णु जागादिकर्मसु ओम इन्द्र भोजस्वादुपरस्तात्पादगर्भशक्तितत्पादगजेदात्पादग्रैः पश्चात्पादश्रीमन्मात्पादित्येवकर्मपादो ओम दक्षय्यारामणीमहे गावे यज्ञाय गावे यज्ञमुने सहस्रबाहुर्वरे जनानां विरदां जनामा तस्मै नमस्ते मधुसूदन तत्राभिमानं చేసుకోబోతున్నాం. ఈ రక్షాబంధం అనే కార్యక్రమం ఎందుకు అంటే సర్వసాధారణంగా ప్రతి మానవుడికి రెండు అసౌసాలు ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి. ఒకటి పురుడు, రెండు మనందరికీ తెలిసినవే. స్వామి కైంకర్యం చేసుకోము. స్వామి కైంకర్యం మధ్యలో ఉండా తెలిస్తే కూడా కార్యక్రమం అక్కడితో ఆపి వేయాలి, ముందు కొనసాగించుకోవద్దు. తర్వాత స్వామి కైంకర్యం మధ్యలో ఆపకూడదు కనుక ప్రతిజ్ఞ చేసి ఆ కంకణాన్ని మనం ధరిస్తాం. ఏదైనా విషయం తెలిసినా కూడా స్వామి కైంకర్యం ఆపక్కర్లేకుండా ఈ దీక్ష. మరి స్వామికి ఎందుకు, స్వామికి ఎలాంటి యశోచన అవన్నీ ఏమి ఉండవు కదా అంటే, ఆయన రామావతారంలో విభీషణుడితో వస్తారు, ఒక మాట చెప్తారు. సహృదేవ ప్రపన్నాయుధవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ కృతం మమ. ఆగచ్చ గచ్చ 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 విద్యావాయ ప్రాణస్వాగత ప్రతిమాసన్నిధి సర్వసానుప్రాప్త. अंगुश्रामिणाभ्यां
भक्तादोत्राणि गृहीत्वा सदाय नमः वासुदेवाय नमः अजा बैंड आपंడి पीतवासवे संकर्षण प्रत्यं निरुद्धाय दीर्घवराहनामवामन त्रिविक्रम राम 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 कृष्ण वरप्रद नमोस्तुते असुरैत्यक्षराक्षसो प्रहरणायुधा बाहो जय जय विजय विजय अनन्तापराजना अप्रतिहतसहस्रनेत्र प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूप సర్వసాధారణంగా మన వివాహాల్లో వాటిలో చూస్తూ ఉంటాం. పొద్దున్న అబ్బాయి అభిమానులు కొన్ని హోమాలు అవన్నీ చేసి రెండో యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ఒకటి బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం అంటే తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి 8 సంవత్సరాలు. తల్లి గర్భం అంటే పుట్టినప్పటి జాయిన్ చేసేస్తారు, కానీ పూర్వ రోజుల్లో ఉండేది కాదు. తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత వేదాభ్యాసం కొరకు గురుకులానికి పంపించేసేవారు. అదే మొదటి యజ్ఞోపవీతం. అదంతా వేదాభ్యాసం అంతా పూర్తయిపోయిన తర్వాత సుమారు అబ్బాయికి 16 సంవత్సరాలు వచ్చేసరికి వేదాభ్యాసం అంతా పూర్తవుతుంది. ఆ వేదాభ్యాసం పూర్తయింది, ఇంకా నువ్వు లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్ళాలి, ఇంకా వివాహానికి సిద్ధం అని చెప్పి రెండో యజ్ఞోపవీతాన్ని వేస్తారన్నమాట. అప్పుడు రెండో ఆశ్రమ స్వీకారం జరుగుతుంది, గృహస్థం. ఈ రెండు ఎవరి దీని ప్రకారం వారు ఏ ఆశ్రమంలో ఇదైతే ఆశ్రమం స్వీకరిస్తారు. కానీ మొట్టమొదటిగా బ్రహ్మచర్యం ఖచ్చితంగా అందరూ పాటించాల్సినది. బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి అవసరానుసారం గృహస్థం అయిపోయింది, ఇంకా గృహస్థాశ్రమం వెళ్ళడానికి సిద్ధంగా రెండో యజ్ఞాతాన్ని వేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. యజ్ఞాపవేదం విష్ణుర్నకవేద అభివంతి విష్ణువేత్రా. చెప్పలేను లేదంటే ఆడపల్లి దొరకవారమే ఉంటాం. కానీ స్వామి యొక్క కళ్యాణంలో వచ్చే అదృష్టం ఏంటి అంటే ఇప్పటి వరకు మనం చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక అబ్బాయి తన కుమారుడు చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం. అబ్బాయికి యజ్ఞంలో వేసి అదే రామచంద్రమూర్తి మన అబ్బాయి కింద భావించి ఆ అబ్బాయికి మన యజ్ఞం వేసి గృహస్థాశ్రమ ధర్మాలన్నీ కూడా చెప్పాం ఇప్పటి వరకు. ఇంకిప్పుడు మన అబ్బాయికి సరిపడే కన్యలను తీసుకొని రమ్మని చెప్పి బ్రాహ్మణోత్తములకి తగిన సంభావన ఇచ్చి అన్ని దిక్కులో వెళ్ళి మా అబ్బాయి సరిపడే కన్యను తీసుకొని రండి అని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఏం చేసేదంటే నాకు వారిద్దరూ కూడా మా అబ్బాయి రామచంద్రమూర్తికి సరిపడే కన్యను తీసుకొని రండి, అందిక్కులో వెళ్ళి తగిన తాంబూలం తీసుకొని మా స్వామికి సరిపడేదని చెప్పి సత్కారం చేసి ఆ తాంబూలాన్ని అందించారు. కృతోస్మి కరిష్యామి, తప్పకుండా చేస్తానని చెప్పి ఇలా చెప్పడం ఏంటి, వెంటనే సీతాదేవి స్వామికి సరిపడే గొడవ పాలు
వస్త్రాలు అనుకుంటా. మధుపర్కాలు మార్కెట్కి వెళ్ళి మధుపర్కాలు అంటే వస్త్రాలు ఇస్తారు. ఇంకా అడ్డు తెర పట్టుకుంటారు. కూర్చం ఆసన ప్రక్షాళన అయ్యా నేను బ్రహ్మ కలిగిన పాదం అదే మనం పక్క విషయాల్లోనే కంపేర్ చేసుకుంటాం. దీంట్లో కంపేర్ చేసుకోవడం ప్రధానమైన దాంట్లో మనం కంపేర్ చేసుకోం. మిగతా అన్ని విషయాల్లోనే కంపేర్ చేసుకుంటాం. వాళ్ళు ఆ కారు కొనుక్కున్నారు, లేదంటే ఆ ఫోన్ కొనుక్కున్నారు, ఎంత సంపాదిస్తున్నారు. ఇవం మే గంగే పుష్పోదకస్థానం ఇవం మే గంగే యమునే సరస్వతి జలకృష్ణామగం సదాపరిష్టియా అభిజ్ఞానమృతే వితస్తయా ఏకేయ జలక్య ప్రచోదయాయ పుష్పాక్షర ప్రియమే భాతో అర్చన అర్చనీత పుత్రక అదవిరన్యనిష్ఠన అర్చన ప్రార్చక ఏదేవ పరిత్రేణ ఆత్మానం పునరేతన తేన సహస్రధారేణ పావనాన్యకులంతన తర్వాత కన్యాదానానికి మనం ఇంకా సిద్ధపడతాం. చాలా మంది చాలా దానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమంది వస్త్రదానాలు, కొంతమంది పుష్పాల కాంకర్యాలు, అన్నదానాలు, ఎవరికి ఏమి తోచితే వారి శక్తి అనుసరించి ఏ దానమైనా చేయొచ్చు. ఈ అన్ని దానాల్లోకి ప్రధానమైన దానం ఏదయ్యా అని చెప్పి ఒక దేవతలందరూ కూర్చొని మాట్లాడుకుంటే కన్యాదానానికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఎందుకు కన్యాదానానికి ఎంత ప్రిఫరెన్స్? ఎందుకు కన్యాదానానికి ఎంత ప్రిఫరెన్స్ ఉంది? ఇప్పుడు గోవును దానం చేసామనుకోండి, మళ్ళీ గోవును సంపాదించుకుంటాం. వస్త్రాలు దానం చేసామనుకోండి, వస్త్రాలు మళ్ళీ సంపాదించుకుంటాం. అదే ఒక కన్యను దానం చేసామనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుందనే తల్లిదండ్రులకే తెలుస్తుంది. వేరే వారికి ఎవరికీ తెలియదు. ఎందుకు అంటే 16 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, ఇప్పుడు కాలమాన ప్రకారం 25 ఏళ్ళు, ఎన్నోళ్ళు అల్లారు ముందుగా కనిపించుకున్న అమ్మాయిని వేరే ఇంటికి పంపించేస్తే ఆ బాధ తల్లిదండ్రులకే తెలుస్తుంది. అదంతా అనుసరించి దేవతలందరూ కూడా ఈ దానాల్లోకి వెళ్ళి కన్యాదానికి మహాదానం అనే పేరు ఇచ్చేసారు. కన్యాదానానికి ఆ మహాదానం మనం చేసుకోబోతున్నాం కనుక ఆ దానానికి మహాసంకల్పమే చెప్పాలి. మన కళ్యాణం ప్రారంభించుకుంటే ముందు ఈరోజు శుక్రవార నక్షత్రాలు పలానా రామాలయంలో పలానా కళ్యాణం చేసుకుంటున్నా అని చెప్పి మామూలు సంకల్పం. మరి మహాసంకల్పం అంటే మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని భూమండలాలు, ఇలాంటి మండలాలు ఎన్ని ఉన్నాయి, ఆ మండలంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఏ ఖండంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మొత్తం ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని సముద్రాలు ఉన్నాయి, మన కాలమానంలో ఏం నడుస్తుంది, బ్రహ్మగారి కాలమానం కూడా చెప్పుకుంటూ వస్తారు. ఈ కాలమానంతో పాటు బ్రహ్మగారి కాలమానం కూడా నావిగేషన్. మన నావిగేషన్ సంస్కృతంలో చెప్తున్నాం. కాకపోతే ఎక్కడ ఉన్నాము అని, ఎక్కడ ఉన్నాయని దానికి అసలు ఎన్ని ఉన్నాయి, ఆ ఇల్లు మనం ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా వరుసగా చెప్పుకుంటూ వస్తారు. జాగ్రత్తగా వింటే అంటే ఇప్పుడున్న కాలమానం కాలమాసమై పూర్వపు రోజుల్లో ఇప్పుడు తీసుకుంటుంటే పెరుగుతూనే ఉండే తప్ప లేదు. కానీ సృష్టి మొదట్లో ఎన్ని మండలాలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ వస్తారు. జాగ్రత్తగా ఇటుపక్క శ్రద్ధ పెట్టి వింటే మీ అందరికీ కూడా అర్థమవుతాయి. ఈ సంస్కృతంలో ఉండే పేర్లు మనందరికీ కూడా అర్థమవుతాయి కనుక జాగ్రత్తగా ఇటుపక్క దృష్టి పెట్టి వింటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఈ కళ్యాణం అయ్యేసరికి ఎక్కువ శ్రీరాముడి మీద ఎంత భక్తి ఉందో వారికి ఒక ఎగ్జామ్, ఒక టెస్ట్ లాంటి అనుకోండి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు నిమిషం చెప్తారు, వెంటనే ఆపేస్తారు. ఆ ఆపలకు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ గుర్తు తెచ్చుకొని శ్రీరామనాలి జై శ్రీరామనాలి అని చెప్పి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ అంటే మన మనస్సు ఇక్కడే ఉండదు. ఎప్పుడు ఈ ధ్యానం చెయ్యాలి అని చెప్పి కూర్చున్నాను అనుకోండి,
మీరే కాదు నేనైనా మహా అయితే 2 నిమిషాలు 2 నిమిషాలు కూడా గ్రేట్. మహా యోధుడికి 2 నిమిషాలు. మనకి శ్రీరాముడి మీద దృష్టి వచ్చిన తర్వాత నేను ధ్యానం చేస్తాను అంటే అది ఎలా ఉంటుంది, ఎంత హాస్యంగా ఉంటుంది అంటే సముద్ర కిరటాలు తగ్గిన తర్వాత స్నానం చేస్తాను అనేది ఎంత హాస్యంగా ఉంటుందో మన దృష్టి కూడా, నా దృష్టి అంతా కూడా నేను లగ్నమైన తర్వాత పూజ చేస్తాను అంటే కూడా అంతే హాస్యంగా ఉంటుందంట. మన మనుషులు ఎవరికి కూడా సాధ్యపడదు అలా చేయడం. అదే మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ శ్రీరామచంద్రమూర్తికి ఒక వంట చేసుకుని మనం నివేదన చేయాలి శ్రీరామచంద్రమూర్తికి. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది షణ్లోకానాం అధోభాగే అత్యలోక మహాలోక జాత్మల్యమానవదనస్య పణిరాజయతి సహస్రపదామణి మండల దిగ్భండి చుండాదండమండితే లోకాలోక పరికృతే అంగభంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల చోళ కేరళ పాంచాల గౌడమలయాళ సింహల ద్రావిడ కర్ణాట మరాఠనాట పాంధ్య పులింద ఆగ్రహోణ విశార్మ భోజన గురుకుల గురుగాంధార విదర్భ విదేహ పాట్నీక జోజ్జన బర్మవకేక జపోస కుంతన విరాట శూరసేన కంకణ కంకణ మత్స్యవత్రయ వనదారాల సాల్వ సింధు పరాచర భూకటి జగంధర ప్రాచ్యోతిష చక్కర్ణాది చక్కంచాశక్తియశ భాషా భూమికాల విచిత్రితే జంబూద్రక్ష కుచక్రౌతి శాకశాల్మనే పుష్కరాఖ్య సప్తద్వీపాన్ తద్వీపితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారకేత్యాది మహాముక్తి స్థలయుతే శ్వేతమృగభక్తినాగసౌమ్యగంధర్వచారణ భారతేతి నవఖండాత్మకే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే శివేర్విశుభహేమకోటయోగవింధ్యాచలానాం హరిభరిశకిం పురుషకిన్నరానాం దక్షిణే వలయాతుల ఛాయాం పూర్వదేశే శ్రీ వెంకటాచలస్య ఈశాన్యదిగ్భాగే శ్రీరంగస్యోత్తర ప్రదేశే గంగా కావేర్యోర్మధ్యదేశే పరమేష్ఠినః సుధర్ముఖస్య పరమాదిశః పరార్థికార్థేన ఆద్యపక్షే ప్రథమమాసే ప్రథమదినే ద్వితీయయామే తృతీయముహూర్తే సప్తమే శ్వేతవరాహకల్పే అష్టావింశతి మహాయుగే బుద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క విజయాభినందన నాగాపురజానివాహనజనానాం తృతీయశానివాహనశకే ब्रह्मदेव्यरुचितौरसावृनक्षत्रवारहस्पत्यचान्द्रमानानां प्रभवादिष्टवत्सराणां मध्ये श्री विश्वावसुनामसंवत्सरे उत्तरायणे अतन्तरिणौ चैत्रमासे शुक्लपक्षे अद्य नवम्यांशुदिनौ भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गणविजयगणविधिष्ठायामस्यां शुभतिथौ श्रीमतः अधिष्ठगोत्रोद्भवस्यानुमल्लक्ष्मणसीतागमेव श्रीरामचन्द्रस्वामिनः भगवन्तमुद्दिश्य श्रीरामचन्द्रस्वामिनः भगवत्कैङ्कर्यरूपं बालयुद्धनकौरारवाक्यकेशहरिप्रकाशे ज्ञानतः अज्ञानदुष्टमनोवाक्काय कर्मेन्द्रियाणां प्रेरकस्य अन्तःकरणस्य స్త్రీలు కన్యని కన్న తల్లిదండ్రులు శాస్త్రం నిర్ధారించేసింది. కానీ మన పెద్దలు ఎక్కడ పొరపాటు పడి పురుష సంతానం కాదు, పురుషులు కాదు, స్త్రీలు కన్న వాళ్ళే తల్లిదండ్రులు అని శాస్త్రం నిర్ధారించేది. ఎందుకు స్త్రీకి అంత ఇది అని చెప్తే మన తల్లి మన ఒక అబ్బాయి అనుకోండి, ఈ అమావాస్య ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడి బాధ్యత మంచి అయినా చెడినా బాధ్యత ఎవరిది? ఆ తల్లిదండ్రులది. ఆ పిల్లవాడు చాక్లెట్ అడుగుతారు, ఒక చాక్లెట్ ఇస్తారు, రెండో చాక్లెట్ ఇస్తారు, మూడో చాక్లెట్ ఇస్తారు, నాలుగో చాక్లెట్ ఇస్తే తల్లిదండ్రులు ఇవ్వరు. అదే పక్కింటి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఇస్తారు. అయ్యో అబ్బాయి అడుగుతున్నారని చెప్పి చాక్లెట్ తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వరు? అబ్బాయి అంటే హితము ప్రియం కాబట్టి ఆ తల్లిదండ్రులకి. ఆ అబ్బాయికి చాక్లెట్ ఇస్తే పాడవుతుంది, పళ్ళు పుచ్చిపోవడమో లేదంటే కపం చేరడమో ఇంకోటో అబ్బాయి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పుడు తింటే బాగానే ఉంటుంది, ఏ పని రోజు బలం రావచ్చు, ఇంకా కఫం రావచ్చు, పళ్ళు పాడవచ్చు, ఏ పనులు దాని రోజు రావచ్చు, ఈ రోజు ఆపుతారు. అలాగే స్వామి కూడా మనం అడిగిన ప్రతిదీ ఇవ్వకపోవచ్చు, మరి ఏది కావాలో ఆ స్వామికి బాగా తెలుసు. ఆ చాక్లెట్ ఏమైనా పిల్లవాడు బాధపడతారు, మా అమ్మ నాన్న చాక్లెట్ ఇవ్వలేదు, పక్కింటి వాళ్ళు అడిగే ఇస్తున్నారు అని చెప్పి కంపేర్ చేసుకోవచ్చు. కానీ ఆ అబ్బాయికి అప్పుడు చాక్లెట్ మంచిది కాదు, ఆ అబ్బాయికి ఎప్పుడు ఇవ్వకపోవడం మంచిది. కనుక మనకి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో పూర్వకర్మను మనం పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మను అంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఏది మంచి అని చెప్పి ఇస్తారు. ఇంక ఇప్పుడు మనం చెప్తున్నాం, నీ చేసేటువంటి కర్మలన్నీ కూడా తిరగపోవుగాక, మనం చేసే పాపాలన్నీ కూడా. పాపం అంటే
मनः वाक् कर्मेन्द्रियाणां प्रेरकस्य अंतःकरणस्य सत् महागणेश सह कामक्रोधलोभमोहमदमात्सरिणं विचर्मीचं भावितोपादराज महापालकृत्यर्थं गंगा बालिका देवी सप्तमंडलपर्यन्तं कृतराचार्यवर्धः स्वागतानि ఏకైకబాలికా ప్రదర్శనక్రమేణ సంమితకాలే అందరూ కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశ్యానాం పితॄణాం శాశ్వత విష్ణులోక నివాస సిద్ధ్యర్థం సూర్యమండల పర్యంతం ఈ వంశవృక్షాన్ని చూపించేవారు తప్ప అది కూడా కాదు. పురోహితులు మాట్లాడుకునేవారు. కాలాలు మారితే పరిస్థితులు అన్ని మారుతాయి. ఇప్పుడు అందరూ నాథాగ మహారాజ వర్మనుడు, వారి తాతగారు అజమహారాజ వర్మనుడు, వారి నాన్నగారు అందరికీ తెలిసింది దశరథ మహారాజు కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని వివాహం చేయడానికి సిద్ధపరుస్తున్నాము అని చెప్పి ఇప్పుడు మనం చెప్తాం. ఇక తర్వాత సీతాదేవి యొక్క వంశవృక్షాన్ని ఈ గోధుమ గోత్రంలో పుట్టినటువంటి సీతాదేవిని సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క అంశ సీతాదేవి. అటువంటి సీతాదేవిని శ్రీరామచంద్రమూర్తి ఇవ్వడానికి కన్యాదానం చేయడానికి సిద్ధపడుతున్నాం అని చెప్పి ఇంకా మనం చెప్పుకున్నాం. కన్యాదానానికి సిద్ధం కూడా కూర్చొని పోలీసులు సహకరించడమ్మా. ఎందుకంటే అందరూ కూడా కూర్చుంటే అందరికీ అనిపిస్తుంది. కింద నుంచి అన్ని కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటే మీ చేతులతో మీరే స్వామికి స్వయంగా మీ అమ్మాయిని కన్యాదానం చేసినప్పుడు ఎంత శ్రద్ధతో చేస్తారో అంతే శ్రద్ధతో సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇస్తూ కన్యాదానం చేస్తూ ఆ శ్రీరామచంద్ర మూర్తి యొక్క పాదాల దగ్గర మీ శిరస్సు ఉంచి అయ్యా నా భారమంతా కూడా సీతా దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకవిగీషయా కన్యా మేధాగతో భూయాత్ కన్యా మేధైవ పార్శ్వతః లక్ష్మీనారాయణ సావధానాః శ్రీరామానుజ భక్తరాయ శతకోపానంత సంరక్షణః శ్రీవదేరమత్యనకరే రాసేవ్యమానోత్సవః కాయాత్వ భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం శుభముహూర్తే సావధానాః సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ సావధానాః విశ్వామిత్ర పరాశరముహూర్తే సావధానాః సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ సావధానాః నీలకచ్చపసూకరవు నరహరి కుచ్చోమః భాత్తవః రామో యాదవనామసోపి రసిక శ్రీకృష్ణ కల్చా దయః వేదానాం పరిపాలనే కృతమతిర్దేవో జగద్రక్షకః ఆయాత్వ భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధానాః శ్రీ లోకాలోక మహాచలే జనిషదే పుణ్యాచలేషు స్థితః ఆయాత్వ భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధానాః శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణే సకలేశ్వరి హరిసతి భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేక్షణి విమలిని
पायात्वा भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सुमुहूर्ते सावधाना श्रीलक्ष्मीनारायणः सावधाना సీతారాముల కళ్యాణ వచ్చే సందర్భంగా నూతన వధూవరులకు ఇచ్చిన వస్త్రోత్సవం కనిపిస్తున్న ఒక మాట చెప్పండి అమ్మా బ్యాండ్ వరకు ఒకసారి ఆత్మని వెనకాతలు కొన్నవారు ఈ మాట వినిపించే వాళ్ళ బ్యాండ్ వరకు ఒక్క మాట సెలెక్ట్ చేయండి. అమ్మా ఇందాక మీ అందరికీ చెప్పాను ఎవరు ఎన్ని మార్లు జై శ్రీరామ్ అనుకుంటున్నారా అని కౌంట్ చేశారా? ఎన్ని మార్లు అయింది? మీ మనసుకే ఆన్సర్ చేసుకోండి, నాకు అక్కర్లేదు. ఎన్ని మార్లు అయింది కౌంట్ చేస్తున్నారా? ఎంతమంది కౌంట్ చేశారు చెయ్యొద్దండి. కౌంట్ చేయలేరా? అయితే ఇప్పటి నుంచి మంగళసూత్ర ధారణ తలంబరాలు అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కౌంట్ చేయండి. కౌంట్ చేసుకొని మీకు మీరే ఆన్సర్ చేసుకోండి, పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఎంత భక్తి ఉందో మనకు తెలియడం కోసమే అంతే. మంగళసూత్ర ధారణ, ఆ మంగళసూత్రాల్లోకి లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని ఆ ఉపచారం ఇందాక వరకే షోడశోపచార పూజ, ఆ ఉపచారంలో ఉన్న భాగంగా చిన్నగా పాలతో అభిషేకం, ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మంగళసూత్ర దేవతాభ్యో నమః. శ్రీం శ్రీయై నమః. ఆగచ్చ గచ్చ 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 ఇత్యా
నుంచి మనందరికీ భక్తి కలగాలని చెప్పి మూడవ వారు ఇక్కడ తర్వాత ఆడపూర్వకంగా పోస్తుంది. అంటే సీతారాములు మనం అవి కలిగించాలి అని చెప్పి ఆ విధంగా చెప్పి పోసుకుంటాం. మన వివాహాల్లో అయితే అవి మనకు కలగాలి అని చెప్పి, దైవ కళ్యాణాల్లో అయితే వారి చేతుల మీద మనకు అవన్నీ జరగాలి అని చెప్పి మనం ఇప్పుడు చేసుకుంటాం. మొదటి 3 వారాలు వేద మంత్రాలతో పోసుకుంటాం. పుష్కయోర్దధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాజ్ఞాపాదయే హమాః మోద ప్రమోద ఆనందః పుష్కయోర్నిహితస్సవః శృత్వేవ కామస్య ద్రవ్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనదశ్చిత్తమాకోతిం పాదసత్యమధీమహి పశూనాగం రూపమన్నస్య కయశ్రీశ్రియతామయి యథాహమస్యాద్రవగ్గస్త్రియే కుమాన యథా స్త్రీ ద్రవ్యతి భుగంసి ప్రియ ప్రియ ఏవం వగస్య ద్రవ్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదామీత్యగ్నిర్వదతి తదేతి వాయురాహతద్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణ కానీ ఎక్కడైనా దోషం చేసి ఉంటే దానికి ప్రాయశ్చిత్తంగా స్వామికి 12 మార్లు ద్వాదశారాధన అని చెప్పి చేస్తారు. అది 9 సాయంత్రం దేవతలందరినీ స్వామి వీలైనంత ఎక్కువ మందికి చెప్పి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ దండం పెట్టుకోవడం ఎంత ప్రధానమో అక్కడ ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ప్రధానం. ఉపవాసంలో ఉన్నవాళ్ళు అయినప్పటికీ ఒక ముద్దైనా పుచ్చుకోవాలి. ఆ ఒక ముద్దైనా పుచ్చుకుంటే ఇక్కడ మీరు దండం పెట్టుకున్న ప్రయోజనం ఉంటుంది. స్వామికి అయితే పుచ్చుకోకుండా వెళ్ళిపోయారా, ఎంతసేపు కూర్చున్నంతసేపు వృధా, బూడిదలో పోసిన పన్నీరు ఎంతసేపు కూర్చున్నది కూడా. ఇక్కడ ఎంత ప్రధానంగా అయినా ఉపవాసం ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రసాదం పుచ్చుకొని తీరాల్సిందే. తీరితేనే స్వామి కళ్యాణం పూర్తయినట్టు లెక్క. కనుక వీలైనంత అందరూ కూడా కొంచెంగా తెలుస్తుంది. ఇంకో ఏదో చేయాలి కూడా ప్రధానంగా పోలీసు వారికి అలాగే అందరికీ కూడా సహకరించి వీలైనంత ప్రశాంతంగా అయ్యేందుకు చూడడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. అలాగే వడపప్పు భోజనాల్లో వడపప్పు పానకం కూడా ఉందండి, మర్చిపోయాను, క్షమించాలి. అది ప్రధానమైంది. అది కూడా పుచ్చుకొని అందరూ వెళ్ళరు. కానీ ఎవ్వరూ కంగారు పడకండి అమ్మా, చెప్తున్నాను కదా. ఎవరు అవకాశం ఉన్నంత వారు అందరూ కూడా వయసులో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి బయట ఎంత ఎక్కువ వాళ్ళకి ముందు ప్రపంచం తర్వాత ప్రయత్నం. ఓం విచక్రమే పృథివీమేషేతాం క్షేత్రాన్నిశేతసత్యం ధ్రువాసో అస్య కీరయోజనాసః పరీక్షితకం చితినిమాసకార తాంబూలం సమర్పయామి కర్పూర నీరాజనం.
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇంకందరూ కూడా తోచుకోవడం ప్రారంభమవుతుంది. ఎవరు కూడా ప్లేట్లు పట్టుకోవాలి. అక్కడ పాము వెళ్తున్నారు. అమ్మా అందరు పైకి ఎక్కి ఎవరు ఇబ్బంది పెట్టకండి అమ్మా. అందరూ ఇంకా గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్